నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. అంబటి రాంబాబు ఐడెంటిటీ క్రైసిస్తో సఫర్ అవుతున్నాడు. ఈరోజు వైసీపీ నేతలే అంబటి రాంబాబుని చూసి చీత్కారం కొట్టే లెవెల్లోకి ఇతను ఎందుకు దిగజారిపోయాడు? కాపుకుల టైగర్ అన్నారు. అరెస్ట్ అయితే బిరుదులు ఇచ్చేశారు. ఆ రోజు పెద్ద ర్యాలీల కింద మోసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికెళ్ళి పరామర్శించాడు. అంబటి రిలీజ్ అయిన తర్వాత భారీ ర్యాలీలుగా తీసుకొచ్చారు. అంబటి రాంబాబుకి ఇప్పుడు చూస్తుంటే నిజంగానే ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నట్టుంది. పొలిటీషియన్స్ అనే వాళ్ళకి పవర్లో లేకపోతే వాళ్ళని ఎవరు పెద్దగా గుర్తుంచుకోరు, ఎవ్వరు గుర్తుపెట్టుకోరు, అది కామన్. కానీ అదే సందు కదా, మనం ఐడెంటిటీ క్రైసిస్లో సఫర్ అవుతున్నాం కదా అని చెప్పి ప్రతి ఒక్కటి తన భుజం పైన వేసుకుని ఎస్పెషల్లీ పోలీసుల పైన వికృత చేష్టలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంబటి రాంబాబు. ఇది ఒక్కసారి కాదండి, ఇతని పైన గుట్టల గుట్టల కేసులు నమోదైనవి. ఇంకేమన్నంటే కూటమి ప్రభుత్వం నా పైన కేసులు పెడుతుంది, అన్నం తిన్నట్టు కేసులు తింటున్నాను నేను అని చెప్పి వ్యాఖ్యలు చేస్తాడు. కానీ లిటరలీ ప్రతిసారి బ్యారిగేట్లు తోయటం, ఎదురొచ్చిన పోలీసుల మీద వాగ్వాదాన్ని దిగటం, ఇది కాకుండా వాళ్ళని తోసేయటం. నిన్న ముద్రగడ పద్మనాభం గారి ఇంట్లో అక్కడ చూసుకుంటే ఆయన అంత్యక్రియలు జరిగేటప్పుడు గాడ్ ఆఫ్ ఆనర్ ఇద్దామని వచ్చిన పోలీసుల పైన ఇతను చెలరేగిపోవటం, ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇదే తరుణంలో ఆ గాడ్ ఆఫ్ ఆనర్ ఇచ్చే పోలీసుల్ని తోసేశాడు, అతని అనుచరులు కూడా తోసేశారు. ఇంకా వాళ్ళ కూతుర్ని కూడా రానివ్వకపోవటం. ఇంకేమనంటే కాపుకులం మేము నిర్ణయం తీసుకున్నాం. ఎవరు మీరంతా? అసలు ఈ పోలీసుల పైన ఈ దుశ్చర్య ఏంటి? దీనివల్ల కాపు కులానికి నువ్వైనా నాయకుడు అయిపోతావా? పోనీ నీ సొంత పార్టీలో వాళ్ళన్నా నీకైనా మర్యాద ఇస్తారా? పెద్దిరెడ్డి మొన్నే అన్నాడు, ఎవరైనా రాజకీయవేత్తలు మాట్లాడాలంటే ఒక లెవెల్లో ఉండాలి, మరి అంబటి రాంబాబు లాగా మాట్లాడలేను కదా నేను అని క్లియర్గా స్టేట్మెంట్ చేశాడు. దాంతో ఉన్న పరువు పోయే మొత్తం గంగలో కలిసిపోయింది ఆ వీడియోతో. రాజకీయ నాయకుడుగా కొంతమంది కొన్ని విలువలు పాటిస్తారు. ఆ విలువలకు లోబడి నేను ఏదైనా మాట్లాడగలుగుతా తప్పైతే మా అంబటి రాంబాబు గారు మరి నేను మాట్లాడను. కాపు కులానికి రిప్రజెంటేషన్ లేక చేస్తున్న పార్టీలో అంబటి రాంబాబు ఎలా చెరిగిపోయాడో ఒకసారి ఈ వీడియోలు మొత్తం చూడండి. ప్రతిసారి పోలీసుల పైన చెయ్యేసి తోయందే ఇతనికి పూట గడవదు. ఇది ఫ్యాక్ట్. ఏ ఇష్యూ అయినా, తను అరెస్ట్ చేసే ఇష్యూ అవనండి, లేకపోతే వేరే వాళ్ళ విషయంలో అవనండి, ప్రతి విషయంలోనూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏ ఫండింగ్ రాదు. పవర్లో లేనప్పుడు వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టరు. అన్నీ తానే భుజాల మీద వేసుకుని ఈ దుశ్చర్యలకు పాల్పడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, కాపు ఓట్ బ్యాంక్ చేల్చాలి. సాయికృష్ణ విషయం అప్పుడు ఇలాగే ఇష్యూని రెగ్గొట్టారు. మొత్తం తీసుకొచ్చేసి తన భుజాలపై వేసుకున్నాడు. 20 లక్షల దాకా ఏదో మొత్తం మీదకి ఇచ్చారు సాయికృష్ణ తల్లికి. దాని తర్వాత మనం చూసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏ యాత్రకి వెళ్ళినా కూడా ఆ యాత్రలో పోలీసులతో రభస. దాని తర్వాత నిన్న ముద్రగడ పద్మనాభం గారి ఇంట్లో ఇతను చేసిన రభసకి వైసీపీ వాళ్ళే యాక్తూ అనేశారు. దానికి ముందే అరే మనకు అసలు వాల్యూ లేదు, పెద్దిరెడ్డి కూర్చుని ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తున్నాడు, మనకు అసలు ఏ మాత్రం వాల్యూ లేదు, కనీసం మనం ఇప్పుడన్నా ఒకసారి పునరాలోచించుకోవాలేమో, మనం ఇంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదేమో అని కూడా ఆలోచించట్లా అంబటి. కనీసం సొంత పార్టీలో విలువ లేనప్పుడు రాష్ట్రంలో విలువ ఎక్కడి నుంచి వస్తుంది ఇతనికి? కాపు కులానికి ఇతను ఒక టైగర్ కింద ఎలా ఎదుగుతాడు? ఎదగలేడు. ఇతని పైన నమోదవుతానే ఉన్నాయి కేసులు. మళ్ళీ గుట్టగా చేసి ఇతన్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారు. దీనివల్ల ప్రయోజనం ఏంటి? సొంత పార్టీ అండలేక కాపు కులస్తులందరూ ఇతన్ని చీకొడతా చివరికి సొంత కూతుర్ని కూడా రానివ్వకుండా, ఆ రోజు నిన్న ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలప్పుడు కనీసం సొంత కూతుర్ని కూడా రానివ్వకుండా మొత్తం గాడ్ ఆఫ్ ఆనర్కి వచ్చిన పోలీసుల పైన దుశ్చర్యలు చేసి కేవలం కాపు అని ఒక కార్డు పెట్టుకుంటే సరిపోతుందా? ఇది వైసీపీకి ప్లస్సా మైనసా? ఈ లెవెల్లో జరుగుతున్న అంబటి పైన ప్రతి ఒక్క వైసీపీ నేత చేత్కారం మీద చేత్కారం ఇస్తున్నారు. మరి చూడాలి, ఇప్పటికన్నా ఇతని వైఖరి మారుతుందా? అన్నీ తన భుజాల మీద వేసుకుని తను వ్యవహరించకుండా ఐడెంటిటీ క్రైసిస్ కోసం పోలీసుల పైన దాడి చేయకుండా సవ్యంగా ప్రవర్తించగలుగుతాడా లేదో వీ షుడ్ వెయిట్ అండ్ సీ. ఈ అంబటి రాంబాబు అలాగే పెద్దిరెడ్డి చేసిన స్టేట్మెంట్స్ గురించి మీ అందరి ఒపీనియన్ ఏంటి? అసలు ఇంత బహిరంగంగా స్టేట్మెంట్ చేశారంటే నెక్స్ట్ టైం అంబటికి టికెట్ ఇస్తారా వైసీపీ వాళ్ళు? ఇది కూడా ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.